మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో చూసుకుంటే మనకి మనీ గ్రోత్ అవ్వాలి అని అంటే కాంపౌండ్ వేలో మనం ఎలా గ్రో చేసుకోవచ్చు అంటారు అసలు యాక్చువల్లీ? బేసికల్ గా స్టాక్ మార్కెటే కదండి, ఎక్కడైనా సరే మనీ ఎప్పుడు కూడా కాంపౌండ్ వేలోనే గ్రో అవుతా ఉంటుంది. అది అంతే తప్ప ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ లో కూడా మనం అమౌంట్ పెట్టామనుకోండి, దాని మీద మళ్ళీ చక్రవడ్డీ అంటారు కదా, అది ఇస్తా ఉంటారు, అలా పోతా ఉంటారు. లేదంటే మీ ఏమంత అమంత ఇంట్రెస్ట్ తీసుకుంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. బట్ మనం తీసుకోకుండా యాడ్ అవుతుంది అనుకోండి ఇంట్రెస్ట్, ఈ కాలేజ్ కాంపౌండ్. ఈవెన్ స్టాక్స్ కూడా ఈ రోజు 100 రూపీస్ స్టాక్ 110 అయింది అనుకోండి, రేపు 110 మీద పెరిగింది తప్ప 100 మీద కాదు కదా. సో బై డిఫాల్ట్ ఫినాన్స్ అంతా కూడా కాంపౌండ్ వేలోనే గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఈ స్టాక్ మార్కెట్ అంటే అదొక జూదం అని, అదొక మ్యానిపులేషన్ అని, మనకేం అర్థం కాదని అలా అనుకుంటారు. కరెక్ట్, అవును, మనీ లాస్ అవుతూ ఉంటాయి. చూస్తే కొన్ని సంవత్సరాల జర్నీ కనుక చూస్తే మీకు ఒక మ్యూచువల్ ఫండ్ లాగా, ఒక ఈటీఎఫ్ లాగా, ఒక ఇండెక్స్ లాగా కొన్నారనుకోండి, ఈ రెస్పెక్ట్ ఆఫ్ అది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ సంబంధం లేకుండా ఏది కొన్నా సరే మీకు యావరేజ్ మీద తీసుకుంటే సెన్సెక్స్ కానీ లేదా నిఫ్టీ కానీ తీసుకుంటే 15% వస్తుంది. అండ్ మిడ్ క్యాప్ తీసుకుంటే కనుక 17 to 18 దాకా వస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ తీసుకుంటే 20 దాకా వస్తుంది. మీకు ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తున్నా చూడండి, ఏ సంవత్సరం సెన్సెక్స్ ఎంత ఉంది అండ్ రిటర్న్స్ ఎంత వచ్చినాయి ఆ సంవత్సరం. అట్లా లాస్ట్ ఆల్మోస్ట్ 25 years డేటా ఇస్తాను. 25 years డేటా. సెన్సెక్స్ ఏ ఇయర్ ఎంత ఉంది, ఓకే, ఎంత పెరిగింది ఆ సంవత్సరం. అలాగే మిడ్ క్యాప్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, స్మాల్ క్యాప్ ఎంత ఉంది అంటే ఎంత పెరిగింది. ఓకే, ఈ డేటా పెట్టేసింది యూజర్కి అర్థం అవుతుంది అది నిజంగా పెరుగుతుందా లేదా అనేది. అందుకని మనం ఎక్కువ సార్లు ఏంటంటే సైకలాజికల్ ఫియర్స్ ఉంటే అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, అది ఎవిడెన్స్ బేస్ కాదు. మనం ఏదైనా డిసిషన్ తీసుకున్నామంటే ఇట్ షుడ్ బి డేటా డ్రైవెన్ డిసిషన్ మేకింగ్ అనమాట. వాటికి సంబంధించిన టూల్స్ టెక్నిక్స్ వాడాలి తప్ప మన ఫియర్స్ తోటి దూరంగా ఉండకూడదు. అది మన గ్రోత్ ని అడ్డుకుంటుంది. మనకు తెలిసిన ఏరియాలోనే ఆపరేట్ చేయాలంటే కష్టం అనమాట. యూ హ్యావ్ టు ఓపెన్ అప్ ద మైండ్, యాక్సెప్ట్ ద న్యూ ఐడియాస్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్ లో వెల్త్ క్రియేషన్ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎనీబడి కెన్ బి మేక్ ద మనీ ఫ్రమ్ ద మార్కెట్ యాంగిల్ అనమాట. ఇండియా లాంటి గ్రోత్ ఓరియంటెడ్ కంట్రీలో స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ టూల్ అనమాట టు మేక్ ద మనీ. అందుకని ఇప్పటికే పబ్లిక్ చాలా మంది అది వెల్త్ క్రియేషన్ టూల్ లాగా అర్థమైంది కాబట్టి వాళ్ళందరికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మంత్లీ ఆల్మోస్ట్ 27,000 crores మూవ్ అవుతుంది ఎస్ఐపి రూట్ లో. 27,000 crores. పబ్లిక్ మన చిన్న చిన్న అమౌంట్, అందరూ 1,000-2,000 పెట్టుకుంటూ వచ్చిన అమౌంట్ అది. అండ్ ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ దగ్గర 69 లక్షల కోట్లు చేరింది. 69 లక్షల కోట్లు చేరింది మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బాగా పెరిగిపోయింది, సేవింగ్ హ్యాబిట్స్ పెరిగిపోతుంది. సో పబ్లిక్ అర్థం అవుతుంది ఫైనాన్షియల్ గా మనం ప్లాన్ చేసుకుంటే తప్ప సెటిల్ అవ్వం అని చెప్పేసి. అందుకని ఎమోషన్ తీసి పక్కన పెట్టేసి వెరీ ప్లాన్డ్ గా వస్తున్నారు అనమాట ఇప్పుడు. సో ఈ డేటాలో ఇప్పుడు నేను సెన్సెక్స్ లాస్ట్ 25 years ఎలా మూవ్ అయింది, ఏ తారీఖు నుంచి ఏ తారీఖు ఎలా మూవ్ అయింది, అండ్ మిడ్ క్యాప్ ఎలా మూవ్ అయింది, అండ్ స్మాల్ క్యాప్స్ ఎలా మూవ్ అయింది స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. మీరు చూడండి, మెజారిటీ టైమ్స్ మనకు మనీ వస్తుంది. మరి వార్లు జరుగుతున్నాయి కదా, మరి ఆ టైంలో కొలాప్స్ అవుతాయి కదా అనొచ్చు. స్టాక్ మార్కెట్స్ ఇది చాలా అంటే మిగతా వాటితో పోల్చుకుంటే దీనికి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా, పొలిటికల్ గా, జియోగ్రాఫికల్ గా, సెక్టర్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. అందుకని న్యాచురల్ దీంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ అది గోల్డ్ కానీ, అది కమాడిటీ గోల్డ్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, లేదా డెట్ ఫండ్స్ కానీ ఇంత న్యూస్ ఫ్లో ఉండదు, ఇంతగా రియాక్ట్ అవ్వరు అనమాట. ఎందుకంటే వాటి సెల్ బటన్స్ అంత ఈజీ కాదు కాబట్టి. అందుకని వాటితో పోల్చుకుంటే దీంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని షార్ట్ టర్మ్ లో జరిగిన వాటిని గుర్తుంచుకుంటారు, లాంగ్ టర్మ్ కి మర్చిపోతూ ఉంటారు. అంతెందుకు ఇప్పుడు మార్కెట్ మొన్న జనవరితో చాలా బాటంలో ఉంది, ఆల్మోస్ట్ 25% పడ్డాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్. ఇప్పుడు చూస్తే లేదు, ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసినాయి. ఇండియాలో మెజారిటీ ఇండెక్స్లన్నీ కూడా ఆల్ టైమ్ హైకి 6-7% దగ్గరకు వచ్చేసినాయి. నిఫ్టీ అయితే 4% ఉంది. ఇవాళ మార్కెట్ 25,000 నడుస్తుంది, 25,000 నడుస్తుంది. హైయెస్ట్ ఎంత అంటే 26,200-300 ఉంది. అంటే ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసాం అప్పుడే. త్వరగానే రికవర్ అయినా. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ పడటం అనేది మామూలు విషయం, పెరగటం అనేది అంతకన్నా ఇంకా మామూలు విషయం. మళ్ళీ పడదా అంటే మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడుద్ది నెక్స్ట్ ఇయర్ కూడా. అంటే నిరంతరం ఇది ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 10-15% పడతా ఉంటుంది, 10-15% పెరుగుతూ ఉంటుంది. మీరు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే యావరేజ్ మీద 15 వస్తుంది. అండ్ మిడ్ తీసుకుంటే, మిడ్ స్మాల్ తీసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 18-20 దాకా వస్తుంది. గ్యారెంటీ అనే పదం ఈక్విటీలో మనం వాడకూడదు, ఎందుకంటే ఇలాంటి న్యూస్ తో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. బట్ మీరు లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ. అంటే ఇది డేటా డ్రైవెన్ డిసిషన్ మేకింగ్. అది అనుకున్నాను అంటలా కాదండి, ఇలా తీసుకుంటే అవుతుంది.
అందుకని మనకి నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి తప్ప మార్కెట్ దూరంగా ఉండి కాంట్ మేక్ ద మనీ. అంటే ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే మంత్లీ ఈవెన్ 100 రూపీస్ 200 300 ఎంతైనా కొనుక్కోవచ్చు. డైలీ ఎస్ఐపీలు వచ్చినాయి అండ్ ఆన్లైన్ కేవైసీ వచ్చేసింది ఈ రోజుల్లో. ఇంకా మనం బీయింగ్ చేయటం లేదు అని ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ వెల్త్ క్రియేట్ చేయలేదు నేను అంటున్నది. ఇది ఈజీ మేనేజబుల్ అనమాట అంతే. ఇప్పుడు ఎందుకంటే టూల్స్ టెక్నిక్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ, అండ్ అందుకని అప్డేట్ అవ్వచ్చు అనమాట ఏదైనా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేర్. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో ఆర్సీపీ టెక్నాలజీలో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.